కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మీ లైఫ్లో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతోంది. డబ్బు చేతిలో ఉండదు, కానీ అవకాశాలు మాత్రం మీ ముందే నిలబడతాయి. శని పరీక్షిస్తాడు, గురువు గెలిపిస్తారు, చివరికి రాహువు లాభాన్ని ఇస్తారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంబంధించిన పూర్తి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1 నుంచి 4 పాదాల వరకు, పూర్వభాద్ర 1 నుంచి 3 పాదాల వరకు. అలాగే ఇప్పుడు ఆదాయము వ్యయము అవి చూసుకుంటే గనక మొదటిగా ఆదాయం వీరికి 2 చూపిస్తోంది, వ్యయం 8. అంటే ఏంటి, డబ్బు వస్తుంది కానీ నిలవదు అనేది కనిపిస్తుంది, కొంత తక్కువగా ఉంటుంది. అండ్ ఈఎంఐలు ఫ్యామిలీ ఖర్చులు ఉంటాయి, ఎంత సంపాదించినా కూడా సరిపోవటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తే కనుక సేవింగ్స్ కష్టం అవుతుంది, ప్లానింగ్ లేకపోతే దెబ్బలు పడతాయి. సో ఈ విధంగా ఆదాయం వ్యయం. రాజపూజ్య అవమానాలు, రాజపూజ్యం 4, అవమానం 0. అంటే అవమానం 0. అంటే ఎక్కడైనా కూడా మీరు మీ గౌరవం కాపాడుకుంటారు, పేరు చెడిపోదు, సమాజంలో మీ విలువ అలాగే ఉంటుంది, డబ్బు తగ్గినా పేరు తగ్గదు అనేది కనిపిస్తోంది ఓవరాల్గా. ఫస్ట్ మనం చూసుకుంటే గురుని యొక్క అంటే గురుడు మీకు ఇక్కడ గేమ్ చేంజర్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో జూన్ వరకు కూడా, అంటే మీకు ఈ ఉగాది స్టార్టింగ్ నుంచి జూన్ వరకు పంచమ స్థానంలో ఉంటున్నారు గురుడు. మీ మైండ్ ఇలా ఉంటుంది, ఏదో జరుగుతోంది కానీ క్లారిటీ లేదు అనేది అయితే కనిపిస్తుంది. ప్రాక్టికల్గా అయితే పిల్లల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ అయితే ఉంటాయి, ఆనందం ప్లస్ టెన్షన్ కలిపి మిక్స్డ్ రిజల్ట్స్ ఈ జూన్ వరకు ఇస్తారు గురువు. ఫేజ్ 2లో జూన్ టు అక్టోబర్ షష్టమం అంటే 6వ స్థానంలో ఉంటారు, బట్ ఉచ్చ స్థానం అంటే అక్కడ ఎగ్జాల్ట్ అవుతారు గురుడు. ఎగ్జాల్ట్ అయిన ప్లేస్లో ఏ విధంగా ఉంటుంది, గురుడు ఇచ్చే రిజల్ట్ ఇక్కడే ట్విస్ట్. మీ లైఫ్లో శత్రువులపై గెలుపు, పోటీ పరీక్షల్లో సక్సెస్, ఆరోగ్యంగా ఫీల్ అవుతారు, లోన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. ప్రాక్టికల్గా ఇంతకాలం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు సైలెంట్ అయ్యారా అని అనుకునే విధంగా ఫలితం ఉంటుంది. అంటే ఇంతకాలం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు సైలెంట్ అయ్యారు అనేది మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఈ టైంలో మీరు ఓడిపోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. 6వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు, అది కూడా ఎగ్జాల్టెడ్ ప్లేస్లో. తర్వాత ఫేజ్ 3 మనకి అక్టోబర్ టు డిసెంబర్ తీసుకున్నప్పుడు గురుడి యొక్క మార్పు మళ్ళీ అక్టోబర్లో ఉంటుంది. అక్టోబర్ టు డిసెంబర్ 5th మధ్యలో గురు ప్లస్ కేతు కలుస్తున్నారు. గురుడి యొక్క అతిచార యోగం, ఈసారి అతిచార యోగాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అక్టోబర్లో అతిచార యోగం మీద సింహరాశిలోకి, కర్కాటకం నుంచి సింహరాశిలోకి వెళ్ళినటువంటి గురుడు కేతువుతో కలుస్తున్నారు సప్తమంలో. కుంభరాశికి ఇది సప్తమ స్థానం అవుతోంది. ఇదే అసలు ట్విస్ట్. అంటే ఏమవుతుంది, రిలేషన్లో డిస్టెన్స్, మ్యారేజ్ టెన్షన్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కూడా కన్ఫ్యూజన్స్ అనేవి కనిపిస్తాయి. బికాజ్ ఆఫ్ గురువు కేతువుతో కలవడం వల్ల. కేతువు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ప్లస్ గురువుతో కలుస్తున్నారు ఆ టైంలో. బట్ గురువు కలవడం వల్ల ఒక రకమైన రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, గురుకేతువుల కలయిక స్పిరిచువల్గా మీరు ఏదన్నా చేసినట్లయితే కూడా అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంబంధించిన పూర్తి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1 నుంచి 4 పాదాల వరకు, పూర్వభాద్ర 1 నుంచి 3 పాదాల వరకు. అలాగే ఇప్పుడు ఆదాయము వ్యయము అవి చూసుకుంటే గనక మొదటిగా ఆదాయం వీరికి 2 చూపిస్తోంది, వ్యయం 8. అంటే ఏంటి, డబ్బు వస్తుంది కానీ నిలవదు అనేది కనిపిస్తుంది, కొంత తక్కువగా ఉంటుంది. అండ్ ఈఎంఐలు ఫ్యామిలీ ఖర్చులు ఉంటాయి, ఎంత సంపాదించినా కూడా సరిపోవటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తే కనుక సేవింగ్స్ కష్టం అవుతుంది, ప్లానింగ్ లేకపోతే దెబ్బలు పడతాయి. సో ఈ విధంగా ఆదాయం వ్యయం. రాజపూజ్య అవమానాలు, రాజపూజ్యం 4, అవమానం 0. అంటే అవమానం 0. అంటే ఎక్కడైనా కూడా మీరు మీ గౌరవం కాపాడుకుంటారు, పేరు చెడిపోదు, సమాజంలో మీ విలువ అలాగే ఉంటుంది, డబ్బు తగ్గినా పేరు తగ్గదు అనేది కనిపిస్తోంది ఓవరాల్గా. ఫస్ట్ మనం చూసుకుంటే గురుని యొక్క
అంటే గురుడు మీకు ఇక్కడ గేమ్ చేంజర్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో జూన్ వరకు కూడా, అంటే మీకు ఈ ఉగాది స్టార్టింగ్ నుంచి జూన్ వరకు పంచమ స్థానంలో ఉంటున్నారు గురుడు. మీ మైండ్ ఇలా ఉంటుంది, ఏదో జరుగుతోంది కానీ క్లారిటీ లేదు అనేదైతే కనిపిస్తుంది. ప్రాక్టికల్గా అయితే పిల్లల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ అయితే ఉంటాయి. ఆనందం ప్లస్ టెన్షన్ కలిపి మిక్స్డ్ రిజల్ట్స్ ఈ జూన్ వరకు ఇస్తారు గురువు. ఫేజ్ 2లో జూన్ టు అక్టోబర్ షష్టమం అంటే 6వ స్థానంలో ఉంటారు. బట్ ఉచ్చ స్థానం అంటే అక్కడ ఎగ్జాల్ట్ అవుతారు గురుడు. ఎగ్జాల్ట్ అయిన ప్లేస్లో ఏ విధంగా ఉంటుంది, గురుడు ఇచ్చే రిజల్ట్ ఇక్కడే ట్విస్ట్. మీ లైఫ్లో శత్రువులపై గెలుపు, పోటీ పరీక్షల్లో సక్సెస్, ఆరోగ్యంగా ఫీల్ అవుతారు. లోన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. ప్రాక్టికల్గా ఇంతకాలం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు సైలెంట్ అయ్యారా అని అనుకునే విధంగా ఫలితం ఉంటుంది. అంటే ఇంతకాలం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు సైలెంట్ అయ్యారు అనేది మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఈ టైంలో మీరు ఓడిపోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. 6వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు, అది కూడా ఎగ్జాల్టెడ్ ప్లేస్లో. తర్వాత ఫేజ్ 3 మనకి అక్టోబర్ టు డిసెంబర్ తీసుకున్నప్పుడు గురుడి యొక్క మార్పు మళ్ళీ అక్టోబర్లో ఉంటుంది. అక్టోబర్ టు డిసెంబర్ 5th మధ్యలో గురు ప్లస్ కేతు కలుస్తున్నారు. గురుడి యొక్క అతిచార యోగం, ఈసారి అతిచార యోగాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అక్టోబర్లో అతిచార యోగం మీద సింహరాశిలోకి, కర్కాటకం నుంచి సింహరాశిలోకి వెళ్ళినటువంటి గురుడు కేతువుతో కలుస్తున్నారు సప్తమంలో. కుంభరాశికి ఇది సప్తమ స్థానం అవుతోంది. ఇదే అసలు ట్విస్ట్. అంటే ఏమవుతుంది, రిలేషన్లో డిస్టెన్స్, మ్యారేజ్ టెన్షన్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కూడా కన్ఫ్యూజన్స్ అనేవి కనిపిస్తాయి. బికాజ్ ఆఫ్ గురువు కేతువుతో కలవడం వల్ల. కేతువు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ప్లస్ గురువుతో కలుస్తున్నారు ఆ టైంలో. బట్ గురువు కలవడం వల్ల ఒక రకమైన రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, గురుకేతువుల కలయిక స్పిరిచువల్గా మీరు ఏదైనా చేసినట్లయితే కూడా అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేతువుల కలయిక డిసెంబర్ 5 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ గురుడు కర్కాటక రాశిలోకి వెళుతున్నారు డిసెంబర్ 5 నుంచి కూడాను. సో ఈ అక్టోబర్ టు డిసెంబర్ మధ్య పీరియడ్లో ఎలా ఉంటుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పిన విధంగా రిలేషన్షిప్లో డిస్టెన్స్, మ్యారేజ్ టెన్షన్స్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా, అంటే ప్రాక్టికల్గా చూసినట్లయితే కనుక ఈ రిలేషన్లో కొనసాగాలా లేదా అనే సందేహాలు, ఇంతవరకు బాగానే ఉన్నారే ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి సిచ్యువేషన్స్ ఇలాంటివి కనిపిస్తాయి. బట్ ఈ టైంలో తీసుకున్న డెసిషన్స్ లైఫ్ని మార్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో డిసెంబర్ తర్వాత గురుడు ఒక్కరే సప్తమంలో ఉంటారు. అంటే గురుడు ఉంటారు మనకి, కేతు మాత్రం మనకి కదలిక జరుగుతుంది. కేతు వచ్చేసి డిసెంబర్ 5 నుంచి వెనక్కి వెళ్తారు. అంటే సింహరాశిలోంచి కర్కాటకంలోకి వెళ్తారు కేతువు. అప్పుడు మళ్ళీ రికవరీ అన్నిట్లో కూడా, పైన ఏదైతే నెగిటివిటీస్ చెప్పుకున్నామో గురువుకి సంబంధించి, సో మళ్ళీ రికవరీ, బిజినెస్ డీల్స్ రావటం, మంచి ఆఫర్స్. అంటే గురుడు ఒక్కడే ఉంటారు కదా, గురుగ్రహం ఒక్కరే మనకి సప్తమంలో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు, మంచి బిజినెస్ డీల్స్ ఇస్తారు, మంచి ఆఫర్స్, ట్రావెల్స్, రిలేషన్షిప్స్ అనేవి పెరుగుతాయి. మీ లైఫ్లో మళ్ళీ ట్రాక్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు డిసెంబర్ 5 తర్వాత గురుడు ఒక్కరే సప్తమంలో ఉన్నప్పటి నుంచి ఇస్తారు. తర్వాత శని ద టెస్ట్ మాస్టర్ అండ్ బెస్ట్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. ఏమవుతుంది, ఫైనాన్షియల్ ప్రెషర్. శని ఎక్కడున్నారు ఇప్పుడు, మీ రాశికి ద్వితీయం, ధనస్థానంలో, ఫ్యామిలీ స్థానంలో ఉన్నారు. సో ఈ టైంలో లాస్ట్ ఫేస్ ఆఫ్ ఏలినాటి శని, లాస్ట్ ఫేస్ అనేది జరుగుతుంది 7.5. సో ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, చిన్న చిన్న టెన్షన్స్ అనేవి ఉంటాయి. మనము ప్రాక్టికల్గా చూసుకుంటే పిల్లల ఖర్చులు, ఇంట్లో ఉన్న చర్చలు కొంచెం టెన్షన్గా ఉండేవి, ఇవన్నీ కూడా కామన్గా కనిపిస్తూ ఉంటాయి సెకండ్ హౌస్లో శని ఉన్నప్పుడు. మనకి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే, శని సువర్ణమూర్తిగానే ఉంటున్నారు. అంటే కష్టాలు ఇస్తారు కానీ బయటపడే దారి కూడా చూపిస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే, మనకి శని కూల్చడానికి కాదు మలచడానికి వస్తారు. శని ఎవరినైనా కూల్చడానికి కాదు మలచడానికి వస్తారు. అది సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి. సో శని యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది.
ఎప్పుడైనా శని ఎక్కడికి వెళ్ళిన, ఏ ఏరియాలోకి వెళ్తే అంటే మీకు మీ లగ్నానికి మీ రాశికి ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన రిజల్ట్ని శని కంప్లీట్గా చేంజ్ చేసేస్తారు. అంటే అక్కడున్న నెగిటివిటీస్ని బయటికి తీసుకురావడం ఏంటి, పాజిటివిటీస్ తగ్గించడం, ఇటువంటివన్నీ కూడా అంటే మీకు ఆ పర్టికులర్ ప్లేస్మెంట్లో మీకు ఎంత రిజల్ట్ జెన్యూన్గా రావాలి అదే ఇస్తారు. తర్వాత రాహు విషయానికి వస్తే, రాహువు మైండ్ ప్లేయర్. సో జన్మ రాశిలో రాహు ఉంటున్నారు కుంభరాశికి. డిసెంబర్ వరకు ఉంటారు, డిసెంబర్ 5 వరకు. ఏమవుతుంది చూస్తే కనుక మెంటల్ రెస్ట్లెస్నెస్. సో మెంటల్గా రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటారు. కన్ఫ్యూజన్, కాన్ఫిడెన్స్ తగ్గడం అనేది కనిపిస్తుంది. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ పెంచడం కూడా ఉంటుంది ఓవర్గా. తర్వాత అంటే ఇది ప్రాక్టికల్గా మనం తీసుకుంటే కనుక అసలు నేను చేస్తున్న సరైనదని, కరెక్టేనా, ప్రతి పని కూడా ఇది కరెక్టా కాదా అని చాలాసార్లు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గేటట్టుగా కూడా చేస్తూ ఉంటారు, ప్రెషర్ ఇస్తూ ఉంటారు శని, రాహువు. అలాగే ప్రతి డెసిషన్ కూడా, ఏ పని చేసినా ప్రతి డెసిషన్ ఇది కరెక్టేనా అనే డౌట్స్ ఇస్తూ ఉంటారు రాహువు. సో ఇక్కడ మనకి వార్నింగ్ ఏంటంటే, రాహువు మనకి లగ్నం రాశిలో ఉన్నప్పుడు, జన్మ రాశిలో ఉన్నప్పుడు షార్ట్ కట్స్ అనేవి వద్దు, వాటికి వెళ్ళకండి అనేది చెప్తాం. సో డిసెంబర్ తర్వాత రాహువు కేతువు మారుతున్నారు కదా, డిసెంబర్ 5 నుంచి. సో రాహు అప్పుడు మీకు కుంభరాశికి ఎక్కడికి వస్తారు, లాభస్థానంలోకి వస్తారు. సో లాభస్థానము అంటే గనక కుంభరాశిలో ఉన్న రాహువు వ్యయస్థానంలోకి వస్తారు. రాహు ఎక్కడికి వస్తున్నారు, వ్యయస్థానంలోకి వస్తారు. సో కొంతవరకు వ్యయస్థానం అనేటటువంటిది ఇది కొంత న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి కాబట్టి ఇది పర్వాలేదు. కొన్ని రకాలుగా కేతువు ఉన్న ప్లేస్ మంచిదే అవుతుంది. రాహు వ్యయంలో ఉన్నప్పుడు కొంత ఖర్చులు పెరుగుతాయి అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. బట్ కొన్ని దూర ప్రాంతాలు వెళ్ళే వారికి, దూర ప్రాంతాలు ప్రయాణాలు, జాబ్స్ పరంగా వెళ్ళటానికి చాలా అవకాశాలు ఇస్తారు వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు. వాళ్ళకి ఇది మంచిది. కొన్ని రకాలుగా పాజిటివ్, కొన్ని రకాలుగా ఖర్చుల రీత్యా టైర్డ్నెస్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి వాటి పరంగా కూడా మనకి నెగిటివ్ కొంత ఇస్తారు. బట్ అంత నెగిటివ్ కాదు. వ్యయస్థాన రాహువు మంచిదే. అండ్ కేతువు ఎక్కడ ఉంటున్నారు, రాహువు వ్యయంలోకి వచ్చినప్పుడు కేతువు అంటే ఫస్ట్ కేతువు సప్తమంలో ఉంటున్నారు డిసెంబర్ వరకు. కేతువు సప్తమంలో ఉండడం, కేతువు డిటాచ్మెంట్ ప్లానెట్. సప్తమ స్థానం అనేది పార్ట్నర్ హౌస్. సో ప్రతి రిలేషన్లో డిస్టెన్స్ అనేది వస్తుంది. మ్యారిటల్ ఇష్యూస్, ఎక్కువ డిటాచ్మెంట్ కోరుకునే ప్లానెట్ కేతు అక్కడ ఉన్నప్పుడు ఇటువంటి వాటిలో డిస్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా లెసన్స్ నేర్పించడానికి. ఎవ్రీ ప్లానెట్ టీచర్స్ లెసన్స్. అంటే ఏంటి, ఏ ప్లానెట్ అయినా కూడా ఒక రాశిలోకి అడుగు పెట్టారు అంటే మనం ఏం నేర్చుకోవాలి, మనకి ఏది నేర్చుకోవాల్సి ఉంది లైఫ్లో అనేది ఆ పాయింట్స్ నేర్పించేసి వెళ్తారు. ప్రతిదీ కూడా మనకి డెస్టినీ ప్రకారమే వస్తుంది. సో అది ఇక్కడ. సో కేతువు సప్తమంలోకి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు పార్ట్నర్ గురించి మనకి ఏదైతే భ్రమ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి. అసలు జెన్యూన్ రియాలిటీ బయటకు వస్తుంది. సో అది ప్రతి దానివల్ల అంటే ఎదుటి వాళ్ళలో పార్ట్నర్ అంటే మనకి ఎవరైతే మనం ఎవరితో డీల్ చేస్తామో వాళ్ళందరూ కూడా మనకి ఆపోజిట్ పర్సన్స్, ఎదుటి పర్సన్ కింద వస్తారు కాబట్టి సో వాటిలో ఎక్కువగా వారితో ఇష్యూస్ డిటాచ్మెంట్ ఇచ్చేస్తారు ఎక్కువగా. అది డిసెంబర్ 5 తర్వాత నుంచి షష్టమం 6లోకి వెళ్తున్నారు కేతువు. సో ఇదేంటి, కేతు 6లో ఉండడం చాలా మంచిది. దుస్థానంలోకి ఈ యొక్క నెగిటివ్ ప్లానెట్ వెళ్ళడం. సో శత్రువులపై గెలుపు, సమస్యలకు ముగింపు, ఆరోగ్యం మెరుగుదల ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే కేతువు మీ సమస్యలకి, అక్కడ ఏదైతే మీరు సప్తమంలో ఎదుర్కొన్న సమస్యలు వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడతారు అనేది కనిపిస్తుంది. అదేవిధంగా జాబ్, బిజినెస్, లైఫ్ ఈవెంట్స్ వీటి గురించి చూసుకుంటే కనుక మనకి ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి జాబ్లో చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. డైలీ రొటీన్ మారుతుంది. అంటే డైలీ రొటీన్, మీ రొటీన్ ఏదైతే అంటే జాబ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అందులో, ఆర్ మీ హాబీస్ కానీ మీ డైలీ రొటీన్ మారుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సో అక్టోబర్ దగ్గర నుంచి ఎక్కువగా ట్రావెల్స్, బిజినెస్ గ్రోత్ ఉండడం, డీల్స్ మంచివి రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే
ఈ సంవత్సరం మీ మైండ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అంటే కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. బికాస్ మనకి గురుడు అతిచార యోగం మీద ఎన్నిసార్లు చేంజ్ అవుతున్నారు, తర్వాత రాహుకేతువుల మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరోజు టెన్షన్గా ఉండడం, ఒకరోజు హ్యాపీగా ఉండడం, ఇలా ఉంటుంది మిక్స్డ్ రిజల్ట్ బికాస్ ఆఫ్ రాహు ప్లస్ శని. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కూల్గా ఆలోచించండి, త్వరగా డెసిషన్ తీసుకోకండి అనేది చెప్తాము. రెమెడీస్ అనేవి మనకి వేరే ఉంటాయి. రెమెడీస్ అనేవి సొల్యూషన్ అనేది గ్రహాలకు సంబంధించి, అది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు మనం ఫైనల్గా సమ్మరి కుంభరాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం వీరికి శత్రువులపై గెలుపు ఎక్కువగా ఉంటుంది. మధ్యలో అవకాశాలు వస్తాయి బాగా, చివర్లో వీళ్ళకి మంచి ప్రాఫిట్స్, లాభాలు అనేవి ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేయాలి, డబ్బు కంట్రోల్ చేసుకోవడం అవసరం, ఖర్చులు, అలాగే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చెప్తున్నాం. ఫ్యామిలీ టెస్టింగ్ టైం అనేది కూడా కనిపిస్తుంది. సో ఫైనల్గా మనకి మొదట పరీక్షలు స్టార్టింగ్ ఫేజ్లో, మధ్యలో పోరాటం, చివరికి విజయం అనేది కుంభరాశికి ఈ సంవత్సరం ఉగాది టు ఉగాది 2026 ఉగాది టు